శివుడు పూసే భస్మం శవం కాలిన తర్వాత వచ్చే బూడిదేనా? లేదు, అస్సలు కాదు. ఇది పెద్ద అపోహ. చాలా మంది శివుడు శ్మశానంలో ఉంటాడు కాబట్టి శవాల భస్మమే పూస్తాడని అనుకుంటారు. కానీ ఏ పురాణంలోనూ శివుడు శవాలు కాలిన తర్వాత వచ్చే బూడిద పూస్తాడని స్పష్టంగా లేదు. మరి నిజం ఏంటి? శివుడు పూసేది యజ్ఞ భస్మం, అంటే పవిత్ర యాగాల్లో సమర్పించిన ద్రవ్యాలు కాల్చిన తర్వాత వచ్చే భస్మం, పవిత్ర విభూది. అయితే శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు? ఇది చాలా ముఖ్యమైన విషయం. శివుడు శ్మశానంలో ఉండడం అంటే మరణాన్ని అంగీకరించడం, భయాన్ని జయించడం, అహంకారాన్ని చంపడం. అంతేకాని శవం బూడిద పూసుకుంటాడని అర్థం కాదు. మరి శివుడు భస్మం ఎందుకు పూసుకుంటాడు? మనిషికి నిజం చూపించడానికి. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అని తెలుసుకో అని రోజూ గుర్తు చేస్తాడు. మనిషి శరీరమే నేను అనుకుంటాడు, కానీ నీ శరీరం నీ ప్రయాణంలో ఒక వాహనం మాత్రమే. ఒకరోజు అది కూడా బూడిదే అని గుర్తు చేయడానికి. ఇలాంటి అర్థాలు ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడే ఉండండి. ఈ జ్ఞానం నచ్చితే శివయ్య నామం ఒక్కసారి స్మరించండి. మీరు శివుడు పూసే భస్మాన్ని ఏమనుకున్నారో కామెంట్ చేయండి.